వీడియో చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఈ ఆపర్చునిటీ కార్డు మీద ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అసలు బుర్రని చెప్తున్నారు, అసలు లేకుండా చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకైనా అసలు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. రియాలిటీ అసలు అలా లేదు. అండ్ నేను వచ్చేసరికి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ కేస్ మీరు కనుక జర్మనీకి ఆపర్చునిటీ కార్డు మీద వస్తే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. యాక్చువల్లీ ఇది నా జానర్ ఏం కాదు, బట్ స్టిల్ నేను ఈ వీడియో చేయాలి సో కాల్డ్ జర్మన్ ఆపర్చునిటీ కార్డు మీద. అండ్ ఈ వీడియో వచ్చేసరికి చాలా మందికి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ఆపర్చునిటీ కార్డు మీద జర్మనీకి వస్తే అసలు ఏంటి, ఎలా ఉంటది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఈ వీడియోలో మనం అసలు జర్మన్ ఆపర్చునిటీ కార్డు అంటే ఏంటి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, అండ్ దీని మీద జర్మనీకి రావచ్చా, ప్రెసెంట్ ఇక్కడ జాబ్ మార్కెట్ అసలు ఎలా ఉంది డిస్పైట్ ఆఫ్ వాట్స్ గోయింగ్ అరౌండ్ ద వరల్డ్. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో విత్ సమ్ రియల్లీ గుడ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇది వచ్చేసరికి నా ఒక్కడి ప్రాస్పెక్టివ్ మాత్రమే కాదు, జర్మనీలో ఎవరైతే ఉన్నారో నాకు ఫ్రెండ్ సర్కిల్లో, సో వాళ్ళందరి నుంచి నేను ఇన్పుట్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. బికాస్ దే హావ్ సజెస్టెడ్ మీ టు డూ దిస్ వీడియో. అందరూ నేనైతే ఎలా ఫీల్ అవుతున్నానో ఈ సో కాల్డ్ ఆపర్చునిటీ కార్డు మీద వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. సో ఐ థాట్ ఓకే లెట్స్ మేక్ ఎ వీడియో. ఈ వీడియో చూసాక మీరే డిసైడ్ అవ్వండి జర్మనీకి రావాలా వద్దా అని ఈ సో కాల్డ్ ఆపర్చునిటీ కార్డు మీద. బికాస్ ఇట్స్ యువర్ ఫైనల్ కాల్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయమాకండి. బికాస్ ఐఎమ్ గోనా గివ్ యూ ప్రాపర్ గ్రౌండ్ రియాలిటీ, అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందని చెప్పేసి జర్మనీలో. ఈ వీడియోని ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి లేదా వేరే వాళ్ళు కానివ్వండి జర్మనీకి సో కాల్డ్ ఆపర్చునిటీ కార్డు మీద వెళ్ళాలి అనుకుంటున్నారు అని మీకు తెలిస్తే, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు జాబ్ పర్పస్ మీద అని ఎవరన్నా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో దట్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అయింది. మీకు గనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకేమన్నా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్ నాకున్న ఎక్స్పీరియన్స్, నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఎదర్ ఇన్ కమెంట్ సెక్షన్ ఆర్ ఇన్ వీడియో ఫామ్. వన్ మోర్ థింగ్, మీకు కనుక టైం ఉంటే నా ఛానల్ ని చెక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటంటే మనకి జాబ్ సీకర్ వీసా ఐడియా ఉంటది కదా. సో జర్మనీకి జాబ్ సీకర్ వీసా యూజువల్లీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని పాస్ అయితే ఈ సో కాల్ జాబ్ సీకర్ వీసా ఇస్తారు ఫర్ 6 months. ఈ జాబ్ సీకర్ వీసా తీసుకుని మనం ఇండియా నుంచి కానీ వేరే అదర్ కంట్రీస్ నుంచి కానీ జర్మనీకి వచ్చి ఇక్కడ జాబ్ సర్చ్ చేసుకోవచ్చు విత్ ఇన్ 6 months. ఇన్ కేస్ మనకి జాబ్ వస్తే అంతా హ్యాపీ, ఆల్ గుడ్, మనం ఇక్కడే ఉండిపోవచ్చు వీసా స్టేటస్ చేంజ్ చేసుకొని. ఇన్ కేస్ కనుక మనకు జాబ్ రాకపోతే మళ్ళీ మనం తిరిగి ఏ కంట్రీ నుంచి అయితే వచ్చామో ఆ కంట్రీకి తిరిగి వెళ్ళిపోవాలి. సో దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక పేరు ఇచ్చారు ఆపర్చునిటీ కార్డ్ అని చెప్పేసి. అండ్ అంతకు ముందు ఉన్న రిక్వైర్మెంట్స్ కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం ఈజ్ చేశారు, అంటే రిక్వైర్మెంట్స్ తగ్గించేశారు. సో మీకు కపుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీకు ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా శాంక్షన్ అయ్యింది ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 12 months. సో ఈ 12 months డ్యూరేషన్ లో మీకు వీసా రావడానికి ఉన్న రిక్వైర్మెంట్స్ లో మీరు బ్లాక్డ్ అకౌంట్ మనీ కూడా చూపించాలి, విచ్ ఈస్ అరౌండ్ 11 lakhs Indian rupees లో along with the other documents. అండ్ వన్స్ మీకు ఈ వీసా ఓకే అయితే సేమ్ యాజ్ జాబ్ సీకర్ వీసా ఇక్కడికి వచ్చేసి జాబ్స్ వెతుక్కోవచ్చు. మీరు విత్ ఇన్ 1 year వస్తే హ్యాపీ వీసా స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు యాజ్ జాబ్ సీకర్ వీసా, ఆర్ ఎల్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇన్ కేస్ మనకి ఏం రాకపోతే. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనిపిస్తే మీ ఇష్టం, అది మళ్ళీ బ్లాక్డ్ అమౌంట్ చూపించాలి వాళ్ళకి. సో దిస్ ఈస్ ఆపర్చునిటీ కార్డ్. అండ్ మీకు దీని గురించి క్లియర్ గా తెలుసుకోవాలనిపిస్తే మీరు వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఇదంతా నేను డీప్ గా ఏం వెళ్ళట్లేదు, నేను జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను. బికాస్ మనం ఇక్కడ ఆపర్చునిటీ కార్డు మీద వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటది అని మన టాపిక్. సో మనం ఆ పాయింట్ ని టచ్ చేయట్లేదు ఇందులో. ఈ వీడియో చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ చూస్తా ఉన్నాను యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఏదో నా ఫ్రెండ్స్ కానివ్వండి, మా అన్నోళ్ళు కానివ్వండి, సమ్వన్ ఇలాగా ఫార్వర్డ్ చేసి నన్ను చూడమంటారు ఈ వీడియోని. ఈవెన్ ఇండియా నుంచి కూడా చేస్తా ఉంటారు, ఈ వీడియో చూడు ఇదేంటి ఆపర్చునిటీ కార్డ్ అంటే అని చెప్పేసి. అండ్ వన్స్ నేను ఒక్కసారి కాదు కపుల్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఈ ఆపర్చునిటీ కార్డు మీద ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అసలు నిజంగా అసలు ఏందిరా బాబు, అసలు ఏం చెప్తున్నారు, మీకు మైండ్ ఉందా లేదా అని ఫీలింగ్ వచ్చింది నాకనే కాదు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అదే ఫీలింగ్. అసలు బుర్రని చెప్తున్నారు, అసలు లేకుండా చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకైనా అసలు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. ఈ వీడియోలో నేను కపుల్ ఆఫ్ టిప్స్ కూడా పెట్టొచ్చు వాళ్ళవి, ఫేస్ బ్లర్ చేసి అసలు ఏం చెప్పారు ఇలా అని చెప్పేసి, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఈ వీడియోస్ లో ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళు ఏం
ఏం చెప్తున్నారంటే ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది మీకు ఒక గోల్డెన్ టికెట్ జర్మనీకి ఎంటర్ అవ్వడానికి, జర్మన్ మార్కెట్ లో ఎంటర్ అవ్వడానికి, ఇక్కడికి వచ్చేసి వెంటనే జాబ్స్ తెచ్చుకోవచ్చు మీరు. అది ఎలా అంటే కంప్లీట్లీ పాజిటివ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. రియాలిటీ అసలు అలా లేదు. రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇదే వీడియోస్ జర్మనీలో ఎవరైతే ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ప్రాస్పెక్టివ్ వేరు ఉంటది ఈ వీడియో మీద, బికాస్ వాళ్ళకి రియాలిటీ తెలుసు కాబట్టి. ఇండియా నుంచి చూసే వాళ్ళ ప్రాస్పెక్టివ్ వేరు ఉంటది కంప్లీట్ గా, బికాస్ వాళ్ళకి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియదు కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటారు ఇదేదో ఆపర్చునిటీ కార్డ్ అంట, దీన్నోసారి చూద్దాం అని చెప్పి వాళ్ళు చూడొచ్చు. ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ లెట్స్ సే అలానా పుల్లయ్య లివింగ్ ఇన్ జర్మనీ ఒక వీడియో చేశాడు, అండ్ ఈ వీడియోలో ఏం చెప్తాడంటే, సో హలో గైస్, జర్మనీ వాళ్ళు కొత్తగా ఆపర్చునిటీ కార్డ్ అని చెప్పి రిలీజ్ చేశారు. అసలు ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ, మీరు ఇక్కడికి వచ్చే జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. అదేదో చాలా ఈజీగా చెప్తా ఉంటారు. మన తెలుగులో కూడా ఉన్నారు ఇందులో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. ఐ డోంట్ నో వాళ్ళు ఎక్కడ చదివారో నాకైతే తెలియదు. ఇక్కడ చదివిన వాళ్ళకైతే గ్రౌండ్ రియాలిటీ పక్కా తెలిసిద్ది, బికాస్ చాలా చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది స్టూడెంట్ లైఫ్ లో, టు బి ఆనెస్ట్. సో అన్ని నేర్చుకోవచ్చు, టైం ఎక్కువ ఉంటది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటా ఉంటాం మేము టైం టు టైం. ఐఎమ్ నాట్ స్టూడెంట్ ఎనీమోర్ బై ద వే. నిజం చెప్పాలంటే చాలా మంది అసలు మొత్తం నెగిటివ్ సైడే లేనట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. అది వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు, ఫేమస్ అవడం కోసం చేస్తారు, అది మనకైతే తెలియదు, అది వాళ్ళకే తెలవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం బుర్ర పెట్టి కొంచెం ఆలోచించాలి. అసలు నోటికి ఏదో అది బాగుతా ఉన్నారు అసలు వీళ్ళు. ఇలాంటి చూసినప్పుడే అనిపించింది అసలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు రా బాబు మీరు అని చెప్పి. అండ్ వీళ్ళు ఇలాగా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసినప్పుడు ఇదే వీడియోని లెట్స్ సే పలానా ఎల్లయ్య ఇన్ ఇండియా వాచ్డ్ చూసాడు, చూసి ఓ మై గాడ్ ఇదే జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అంట, సో వాడు జాబ్ చేస్తానే ఉంటాడు. సో ఆపర్చునిటీ కార్డ్ అంట ఒకసారి ట్రై చూద్దామని చెప్పి చూస్తాడు వెబ్సైట్ లో. ఆ వెబ్సైట్ లో చూసినప్పుడు నీకు మొత్తం రిక్వైర్మెంట్స్ అవి ఇవి బెనిఫిట్స్ ఇవే తప్ప అక్కడ నీకు నెగిటివ్ సైడ్ ఎవరు చూపించరు. సో అప్పుడు ఎవరైనా మనకేమన్నా విషయం తెలియకపోతే మనం ఏం చేస్తాం, బేసిక్ గా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాం అసలు ఏంటి ఆపర్చునిటీ కార్డ్ అంటే అని చెప్పేసి. అండ్ మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళు ఆపర్చునిటీ కార్డు మీద తీసిన వీడియోలు చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఆపర్చునిటీ కార్డు మీద పాజిటివ్ గానే మాట్లాడినప్పుడు మన మైండ్ ఏం ఫిక్స్ అయ్యింది, సో అందరూ పాజిటివ్ గానే చెప్తున్నారు. లెట్స్ సే 10 మందిలో 7 పాజిటివ్ గా చెప్పినా సరే వీళ్ళు అది నమ్ముతారు, అన్ని పెద్ద నెగిటివ్ సైడ్స్ ఏం లేవు, సో మనం వెళ్ళొచ్చు జర్మనీకి అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. బికాస్ వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ తెలియదు కదా. ఈ గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలిసింది, ఈ ఎవడైతే వీడియో చేస్తున్నాడో వాడికి తెలిసింది గ్రౌండ్ రియాలిటీ. బట్ వాడు ఎందుకు ఇలా చేస్తాడో మరి వాడికే తెలవాలి, ఈ వీడియోలు చేసే వాళ్ళకి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి సో కాల్డ్ ఆపర్చునిటీ కార్డు మీద ఓన్లీ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ వీడియోస్ చూసి మీరు కనుక జర్మనీకి వస్తే ఇంకా అది రియలీ రియలీ బ్లండర్ మిస్టేక్ మీరు చేసేది. అండ్ నా సజెషన్ ఏంటంటే అసలు అలా చేయొద్దు మీరు. ఇదేదో జస్ట్ నేను వీడియో తీయాలనే కాబట్టి ఏం తీయట్లేదు, బికాస్ ఐ హావ్ స్ట్రగుల్డ్ అలాట్, మై ఫ్రెండ్స్ హావ్ స్ట్రగుల్డ్ అలాట్, సో మెనీ పీపుల్ హావ్ స్ట్రగుల్డ్ అలాట్. ఇది అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు టు బి ఆనెస్ట్, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. అండ్ నేను వచ్చేసరికి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ కేస్ మీరు కనుక జర్మనీకి ఆపర్చునిటీ కార్డు మీద వస్తే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫైండింగ్ ద రూమ్ దొరకడం ఎవరికైనా కష్టమే, ఆపర్చునిటీ కార్డ్ అనే కాదు, ఏ కార్డ్ అనే కాదు. ఈ రూమ్ దొరకడం అనే ప్రాబ్లమ్ ఎక్కడికి వచ్చినాక స్టార్ట్ అయ్యే ప్రాబ్లం కాదు, మనం ఇండియాలో నుంచే స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఇది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రూమ్ దొరకడం ఎంత కష్టమైందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది మీకు తెలిసిన వాళ్ళు కనుక ఎవరన్నా జర్మనీలో ఉంటే రూమ్ దొరకడం ఈజీ అంట కదా అని చెప్పి ఒక మాట అడిగి చూడండి మీరు. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండిద్దో తెలుసుకోండి మీరు, బికాజ్ రూమ్ దొరకడం అసలు చాలా చాలా కష్టం. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, బెర్లిన్, మ్యూనిక్, హాంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్, ఇంకా ఇవే కాకుండా చాలా సిటీస్. ఆ సిటీస్ అనే కాదు, జర్మనీ మొత్తం మీద రూమ్ దొరకడమే కష్టం. అండ్ ఈ పెద్ద సిటీస్ లో ఏంటంటే చిన్న రూమ్ కూడా మినిమం 500 to 600 పే చేయాల్సి వచ్చింది, విచ్ ఇస్ 13 to 15 మీటర్ స్క్వేర్. ఈవెన్ చిన్నదనే కూడా అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ వెగేస్ లో అయితే, వెగేస్ అంటే ఏంటంటే 2-3 ఉంటారు, మనం వాళ్ళతో పాటు కలిసి ఉండాలి, 4 rooms ఉంటాయి, అంత షేరింగ్ ఉంటాయి మిగతా మొత్తం. వీటిలో అయితే అసలు ఇండియన్స్ ని చాలా వరకు పిలవడమే మానేశారు అపాయింట్మెంట్స్ కి, నేను విన్నదాని ప్రకారం. బికాస్ మనం తొందరగా అడ్జస్ట్ అవ్వలేము, కొంతమందికి మన కుకింగ్, మన మసాలాస్ ఇవి పడవు, కొంతమందికి పడవచ్చు. సో అవి అండ్ వాళ్ళకి అంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సో ఇలాంటివి అనమాట. అండ్ ఒకవేళ మీరు కనుక ఫ్యామిలీతో వస్తే మినిమం టు మినిమం మీరు రూమ్ కే €1000 పే చేయాల్సి వస్తుంది. అది డిపెండింగ్ ఆన్ ద సిటీ. నేను ప్రతి సిటీలో €1000 ఉంటుందని చెప్పి నేనైతే ఏం చెప్పట్లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిటీ అండ్ సైజ్ ఆఫ్ ద రూమ్. ప్రాబ్లం నెంబర్ 2, 2019 లో వచ్చాను నేను. €100 to €150 పెడితే నెలంతా సరుకులు వచ్చేవి, ఏ కాంటే అవి కొనేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, సంథింగ్ అలాగా. ఇప్పుడు ఎలా అయిందంటే అది ఎక్స్పెన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి, కొన్ని సిచ్యువేషన్స్ లో అది ఈవెన్ దాటిపోయింది డబుల్ కన్నా. సో ప్రెసెంట్ నాకు 300 మినిమం ఎవ్రీ మంత్
కావాలి జస్ట్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఏదైనా అవి ఫుడ్ కు సంబంధించి అవ్వచ్చు, వేరేవైనా అవ్వచ్చు. కొంతమందికి ఇవే తక్కువ అవ్వచ్చు, కొంతమందికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో అది మన ఓన్ పర్సనల్ చాయిసెస్. సో మినిమం 300 ఈవెన్ మోర్ పే చేయాల్సి వస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. మీరు నెలకి 2 సార్లు అయినా బయట తిన్నా కానీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎక్స్పెన్స్ అయితే పెరుగుతున్నాయి కానీ శాలరీస్ మాత్రం పెరగట్లేదు ఇక్కడ, విచ్ ఈస్ వెరీ వెరీ ఫనీ. ఇక్కడికి వచ్చినాక రూమ్ రెంట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ వీటన్నిటితో పాటు మనం ఇన్సూరెన్స్ కూడా పే చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్, విచ్ ఈస్ నియర్లీ 24,000 to 25,000, 240 250 euros. మన ఏజ్ ని బట్టి అది డిఫర్ అయ్యింది. మంత్ వచ్చేసరికి యూ కెన్ ఇమాజిన్ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ కెన్ గెట్. సో ఇవన్నీ ఆలోచించండి. మీరు ఇక్కడికి వచ్చిన మెయిన్ పర్పస్ జాబ్ అప్లికేషన్స్ చేయడం. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ దొరకడం అంటే ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో అంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక 10 అప్లికేషన్స్ ఉంటే 100 నుంచి 200 అప్లికేషన్స్ వచ్చేవి 2 years బ్యాక్. లాస్ట్ 1 year నుంచి కూడా ఇట్ హస్ చేంజ్డ్ అ లాట్. సో 10 కి 100 నుంచి 200 మంది అప్లికెంట్స్ ఉండేవాళ్ళు. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనుక లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటే మీరు ఒక జాబ్ కి అప్లై చేసినప్పుడు మీరు అక్కడ చూడొచ్చు పలానా సోకాల్ జాబ్ కి అప్లై చేశారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో 10 jobs కే మినిమం టు మినిమం 1000 నుంచి 2000 అప్లికెంట్స్ అప్లై చేస్తున్నారు. ఇది మీరు లింక్డ్ఇన్ లో కూడా చెక్ చేయొచ్చు, ఈ జాబ్ కి ఎంత మంది అప్లై చేశారని చెప్పేసి. మనం ఏ రీజన్ నుంచి కూడా ఈ అప్లికెంట్స్ అప్లై చేశారని కూడా చూడొచ్చు, విచ్ ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఇలా చూపిస్తుంది అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద అప్లికెంట్స్ ఇండియా నుంచే అప్లై చేస్తున్నారు, 95%. అండ్ జాబ్ మార్కెట్ అసలు అంత టఫ్ అయిపోయింది. 2 years ముందు అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇప్పుడు ఒక కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఒక జాబ్ కి షార్ట్ లిస్ట్ చేయడానికి మినిమం క్రైటీరియా జర్మన్ లాంగ్వేజ్ తెలుసుంటే అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తారు. సో నెక్స్ట్ స్టేజ్ కి అప్పుడు ఇంటర్వ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక మీరు ఇక్కడికి వచ్చి మీకేం జర్మన్ లాంగ్వేజ్ రాకుండా జాబ్ రావాలంటే ప్రెసెంట్ చాలా చాలా కష్టం. జర్మన్ లాంగ్వేజ్ పక్కా కావాల్సిందే జాబ్ రావాలంటే. జర్మన్ రాకుండానే జాబ్ రావాలంటే మీరు ఎక్సెప్షనల్ అయి ఉండాలి మీ ఫీల్డ్ లో, మీకు చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మేబీ ఎక్స్పీరియన్స్ మీద మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మాస్టర్స్ ఫినిష్ చేసి లాస్ట్ 1 year 2 years జాబ్స్ రాక చాలా మంది ఇండియాకి తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ గా జాబ్ రాక చాలా మంది నార్మల్ జాబ్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫుల్ టైం. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇట్ డజంట్ మీన్ నేను కానీ వేరే వాళ్ళు కానీ టాలెంటెడ్ కాదని మాత్రం కాదు, బట్ తప్పట్లేదు. ఏం జాబ్ లేకపోవడం మనం ఏదో చేయడం బెటర్ కదా. ఈవెన్ మా కోర్ సైట్ కాకపోయినా ఏదో ఒకటి చేస్తున్నాం, అట్లీస్ట్ సర్వైవ్ అవ్వడానికి మనీ కావాలి కదా మనకి. ఇలా నేనే కాదు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ అయితే జాబ్ రాక వాళ్ళు పిహెచ్డీలు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళకి చేయడం ఇష్టం లేదు, బట్ స్టిల్ చేయాలి ఏదో ఒకటి, లేకపోతే వీసా యాక్షన్ చేసుకోలేము కదా. సో అది ప్రాబ్లం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ మాకు జర్మన్ రాదా అంటే జర్మన్ కూడా వచ్చు, బట్ కొన్నిసార్లు అయితే ఉండాల్సి వస్తుంది అక్కడ అంటిల్ వీసా ఎక్స్టెండ్ అయ్యేంత వరకు. ప్రెసెంట్ నేను అదే ఫేజ్ లో ఉన్నాను. సో ఐ కెనాట్ చేంజ్ ద జాబ్ జస్ట్ లైక్ దట్. ఇలా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఎంటర్ జర్మనీ. చాలా మంది స్ట్రగుల్ చేసేవాళ్ళు జాబ్స్ రాకుండా. మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 1000 అప్లికేషన్ చేసేవాడు, ఇంకా జాబ్ రాలేదు. జాబ్ కాదు కదా, ఇంటర్వ్యూకే షార్ట్ లిస్ట్ అవ్వలేదు వాడు. మేబీ 2-3 వచ్చినాయి. ప్రెసెంట్ కాంపిటీషన్ ఈజ్ రియల్. జాబ్ రావడం చాలా చాలా కష్టం. అంతకుముందు కొద్ది గొప్ప ఈజీగా ఉండేది, బట్ ఫ్రమ్ లాస్ట్ 1-2 years ఇట్ బికేమ్ సో కాంపిటేటివ్. అండ్ ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ యూఎస్ లో కానివ్వండి, యూకే లో కానివ్వండి, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానివ్వండి, విచ్ ఆర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి చాలా అన్సర్టైన్ గా ఉంది. ఎప్పుడు ఏమైతుందో చెప్పలేం. సో అలాంటి సిచ్యువేషన్ లో చాలా మందికి వేరే ఆల్టర్నేటివ్ కావాలి. సో జర్మనీ వీళ్ళు కూడా రండి మాకు వర్కర్స్ కావాలని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇండియన్స్ అయితే విపరీతంగా పెరిగిపోయారు జర్మనీలో. మీరు పెద్ద సిటీస్కి వెళ్తే చాలా మందిని చూడొచ్చు. మన వాళ్ళు అయితే ఇక్కడికి తెగ ఫ్లోట్ చేసి వచ్చేస్తున్నారు. సో రానున్న ఇయర్స్ లో ఇది ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనకు తెలిసిందే అది. మన ఇండియన్స్ రావడం స్టార్ట్ చేశారంటే ఒకేసారి బెటాన్ ఇలా దిగుతారు, ఇయర్ కి 1,00,000-2 లక్షలు అని చెప్పేసి. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఇదంతా ఇంతమంది జనాలు ఎక్కువైతే సిచ్యువేషన్ ఎలా ఉంటదని చెప్పేసి. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా భయం, ఇంతమంది వస్తున్నారు ఇంక నెక్స్ట్ జాబ్ వస్తుందని చెప్పి వాళ్ళు రాకముందే సెటిల్ అయిపోవాలని చెప్పేసి, విచ్ ఈస్ ట్రూ. అండ్ మీరు కనుక ఇక్కడికి లెట్స్ సే ఓకే ఇదంతా ఓకే అని చెప్పి వచ్చినా గానీ ఆపర్చునిటీ కార్డు మీద మీరు 11 lakhs సంథింగ్ ఎంతో తెచ్చుకుంటారు బ్లాక్ మనీలో. ఏదైతే మీరు సేవ్ చేసి ఉంటారో గత 3-4 సంవత్సరాల నుంచి కష్టపడి సేవ్ చేసుకున్న 11 lakhs మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే మనం ఇది చూపించడమే కదా అని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చాక మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కావాలి కదా, రూమ్ కి, ఫుడ్ కి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్స్పెన్స్ ఉంటాయి. మంత్లీ యూ కెన్
వీసా యావరేజ్ ఆఫ్ 900 to 1000 euro, ఈవెన్ మోర్. మనం ఎలాంటి సిటీలో ఉంటున్నాం దాన్ని బట్టి, బికాస్ రెంట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. మనం ఏమైనా సేవ్ చేయగలిగితే అక్కడే సేవ్ చేయగలం. వీటన్నిటికీ 1 year లో మీరు తెచ్చుకున్న మనీ ఎంత అయిపోతాయి. మీరు జాబ్స్ ట్రయల్ చేస్తూ ఉంటారు. సో మీరు తెచ్చుకున్న మనీ అన్నీ అయిపోతాయి. ఇంకా ఈవెన్ ఎదురు పెట్టాలి కొన్నిసార్లు. జాబ్ వస్తే హ్యాపీ, ఏం ప్రాబ్లం ఉండదు, వీసా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ జాబ్ రాకపోతే చాలా కేసెస్ ఉన్నాయి. వచ్చి జాబ్ రాకుండా ఇండియాకి తిరిగి వాళ్ళు ఈ ఆపర్చునిటీ కార్డు మీద చాలా మంది ఉన్నారు, ఒక్కరే కాదు. అండ్ ఈ డబ్బులు అయిపోవడంతో పాటు మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. యాజ్ ఐ సెడ్, రూమ్ దొరకడం కానివ్వండి, డాక్టర్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి. మనం ఇక్కడికి వచ్చినాక మనకి ఎవరు తెలియకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్ కదా. అందరూ మీకు టైం కేటాయిస్తారని చెప్పి మనం ఏం చెప్పలేము. వాళ్ళ పనుల్లో బిజీ ఉంటారు. ఈవెన్ మీకు ఎవరు తెలిసినా కానీ ఇక్కడ. సో వాళ్ళు తప్పుపడడానికి లేదు, బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. అండ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జాబ్స్ దొరకకపోవడమే కాదు, చాలా కంపెనీస్ లే ఆఫ్ చేశాయి. ఈవెన్ క్యాప్చెమ్నీ కానివ్వండి, బిగ్గర్ కంపెనీస్, ఇంకా చాలా కంపెనీస్, బాష్ లాంటి కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తున్నాయి ఇన్ నెక్స్ట్ ఇయర్. కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వేసాయి. నాట్ ఓన్లీ దీస్ కంపెనీస్, ఇంకొన్ని కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ రెడీ టు లే ఆఫ్. ఎస్పెషలీ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ అంత బాగలేదు జర్మనీలో. బికాస్ ఓఈఎం అయితే ఓకే, ఏ అయితే వాటి పేరెంట్ కంపెనీస్ ఉంటాయో వేరే కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని చేస్తూ ఉంటాయో, ప్రెసెంట్ ఫోక్స్ వ్యాగన్ లో ఎక్కువ ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల చాలా లే ఆఫ్ చూడడానికి ఇదొక కారణం. నేను చెప్పేది కనుక మీకు డౌట్ గా ఉంటే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు జర్మనీలో కనుక ఉంటే వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి బేసిక్ గా. సో నేను చెప్పిందే నమ్మాలని చెప్పి నేనైతే చెప్పను. నేనైతే నాకు ఏదైతే తెలుసో నేను జస్ట్ మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఇది కాదురా బాబు, ఇది సిచ్యువేషన్, జస్ట్ తెలుసుకోండి. సో ఫైనల్ డిసిషన్ మీరే తీసుకోవాలి ఆబ్వియస్లీ. సో అట్లీస్ట్ నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, మీకు కన్వే చేయడానికి ఏంది రియాలిటీ అని చెప్పేసి, అంతే. నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటి అంటే, ఈ ఆపర్చునిటీ కార్డు మీద జర్మనీకి రావాలా వద్దా అది మీ డిసిషన్. నా సజెషన్ అయితే ఏంటంటే, మీరు ఇండియా నుంచే మీరు చేస్తున్న జాబ్ కంటిన్యూ చేస్తూ జాబ్స్ అప్లై చేయండి జర్మనీలో. అండ్ మీరు పక్కా జర్మనీకి రావాలి అని ఫిక్స్ అయితే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో దట్ ఈవెన్ మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఎలాగో మీకు ఇంటర్వ్యూస్ వచ్చినా కానీ మీరు వాళ్ళకి చెప్పొచ్చు, ఓకే ఐఎమ్ లెర్నింగ్ జర్మన్ దిస్ లెవెల్ అని చెప్పేసి. సో దట్ కంపెనీస్ కి ఇంకా మీరు ఫార్వర్డ్ కూడా నేర్చుకోవడానికి ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కన్వే చేయాలి, అంతే. మీరేం జర్మన్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ మనం నేర్చుకునేది వేరు, మాట్లాడితే వచ్చేది వేరు. నేర్చుకున్నంత మాత్రాన అందరూ మాట్లాడతారని కాదు. వన్స్ మనం మాట్లాడడం స్టార్ట్ చేశాక అది ఆటోమేటిక్ గా వస్తుంది. సో నా స్ట్రాంగ్ సజెషన్ అయితే ఇది, ఇండియా నుంచి అప్లై చేయండి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు స్టూడెంట్ గా రావచ్చు జర్మనీ. సో దట్ మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటుంది. ఈ 1 year రిస్ట్రిక్టెడే కాకుండా ఇంకా పలానా ఇవి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు ఎక్కువగా. మీరు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని, ఏదో పబ్లిక్ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీ నేను సజెస్ట్ చేయను, బికాస్ వీ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ మనీ. ఆ డబ్బులు బొక్క, బ్లాక్డ్ అమౌంట్ చూపించాలి, ఈ డబ్బులు బొక్క, అంత పెద్ద బొక్క అయ్యేటప్పుడు. సో నా సజెషన్ ఏంటంటే, పబ్లిక్ యూనివర్సిటీకి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే దాని మీద జర్మనీకి వచ్చేసి మీరు జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ వన్స్ మీరు జాబ్ దొరికినాక మీరు స్టడీస్ ని వదిలేసి జస్ట్ ఈ స్టూడెంట్ వీసాని వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకోవాలంతే. అది అయిపోతుంది, అది పెద్ద కష్టమేమీ కాదు. సో నా స్ట్రాంగ్ సజెషన్ అయితే ఇదన్నమాట. సో మీరే ఒక కంక్లూజన్ కి రండి, ఇది ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. సో ఇట్స్ అప్ టు యూ. సో ఇదన్నమాట ఫైనల్ కంక్లూజన్. మీకు జర్మనీ యూనివర్సిటీకి ఎలాగ అప్లై చేయాలో తెలియకపోతే ఇక్కడ పైన ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను జర్మనీ యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలని చెప్పి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు గనక అసలు ఇక్కడ రూమ్ దొరకడం ఎంత కష్టమో తెలుసుకోవాలనిపిస్తే ఇక్కడున్న ఈ వీడియో లింక్ ని క్లిక్ చేయండి. దిస్ ఇస్ మై బెస్ట్ వీడియో సో ఫార్. ఆ వీడియో నేను చాలా టెక్నికాలిటీస్ యూజ్ చేసి కష్టపడి తీసాను ఆ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే జర్మనీకి ఆపర్చునిటీ కార్డు మీద వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, and see you in the next one.